నమస్తే, వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్. నా పేరు కావ్య. ఇక డీటెయిల్ చూస్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు నుండి ఊట్నూరు వరకు జిల్లా రహదారి అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ మాట్లాడుతూ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకి మంత్రులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ జిల్లా అభివృద్ధి మాత్రం వారికి పట్టదని అన్నారు. ముఖ్యంగా జైనూరు మండలం నుంచి ఊట్నూరు ఎక్స్ రోడ్ వరకు గుంతలతో దారి మొత్తం ప్రమాదకరంగా మారిందని, తద్వారా ఎన్నో రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని, అలా ప్రజా ప్రైవేటు వాహనాలు పాడవడమే కాకుండా ఎంతో మంది ప్రజల ప్రాణాల్లో గాల్లో కలిసే ప్రమాదం ఉందన్నారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లాలి అంటే ప్రాణాలతో జూదమాడటమే అని, ఈ దారి గుండా ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు వస్తూ వెళ్తూ ఉన్నా కూడా రోడ్డు బాగు చేయాల్సిన బాధ్యతని మర్చిపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి గోగల తిరుపతి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గొడిసెల కార్తిక్, గేడం టీకానంద్, జాదవ్ రాజేందర్, జిల్లా నాయకులు దుర్గం రాజ్ కుమార్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. కాపాడాలి, ప్రజల ప్రాణాలను స్పందించాలి, జిల్లా అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు వర్ధిల్లాలి, వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలి, వామపక్షాల ఐక్యత జిందాబాద్, వామపక్షాలు. ఆదిలాబాద్ కి ఒక కార్యక్రమానికి వెళ్లే క్రమంలో ఆసిఫాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు అంటే సుమారుగా ఉట్నూరు రోడ్ వరకు రోడ్ అంతా చాలా గుంతలమయమై చాలా అధ్వాన పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే చాలామంది అంటే వాహనాలు కూడా చెడిపోయినటువంటి పరిస్థితి, ద్విచక్ర వాహనదారులు కూడా కొన్ని ప్రమాదాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. కావున ఈ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా జిల్లా అధికారులు కానీ జిల్లా ప్రజాప్రతినిధులు కానీ చర్యలు తీసుకోవాలని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదే రోడ్డు మార్గాన జిల్లా అధికారులు కానీ జిల్లా ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా మంత్రులు కానీ రాకపోకలు కొనసాగిస్తున్నారు తప్ప ఈ రోడ్డుని మాత్రం చూసినటువంటి దాఖలాలు లేవు. జిల్లా మంత్రు ఏదైనా విఐపి వచ్చినప్పుడు తాత్కాలికంగా మట్టి వేసి ఉసుక వేసి ఆ పూడికలు అప్పటి మందము పూడుస్తాను తప్ప ఈ రోడ్డుకి శాశ్వతమైన పరిష్కారం ఇప్పటి వరకు చూపెట్టలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని వామపక్షాలు ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.